వెండి తెరపై తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రతి సినిమాతో తన మార్కెట్ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోగా గుర్తింపు పొందిన నాని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తున్నారు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 వంటి వరుస విజయాలతో నాని క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నాని కెరియర్లోని అత్యధికంగా నమోదై ఆయన మార్కెట్కు కొత్త బెంచ్ మార్కుగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా నాని తానే అధిగమించబోతున్నారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ విడుదలకు ముందే భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హిట్ 3తో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో జరుగుతుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల రూపాయలకు పైగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నైజాం హక్కులు సుమారు 37 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని, ఆంధ్ర హక్కుల కోసం 35 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ఇక సిడెడ్ ప్రాంతంలో కూడా 12 కోట్ల రూపాయల పరిధిలో చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కాకుండా ఓవర్సీస్, శాటిలైట్, డిజిటల్, ఇతర నాన్ థియేట్రికల్ హక్కుల విలువలను కలిపితే ది ప్యారడైజ్ విడుదలకు ముందే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్యలపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న ట్రేడ్ అంచనాల ప్రకారం చూస్తే నాని మార్కెట్ మరో స్థాయికి చేరిందనే అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాతో నేచురల్ స్టార్ మరో కొత్త రికార్డు సృష్టిస్తారా లేదా అనేది విడుదల తర్వాత తేలనుంది.